ఆచి చికెన్ మసాలా. తప్పు ఎవరిది? ఉదయనిధి స్టాలిన్దా లేదా సీఎం విజయ్దా? ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తమిళనాడు రాజకీయాలు మామూలుగా హాట్గానే ఉంటాయి. ఇటీవల కాలంలో పెద్దగా లేవు అని అనుకుంటుంటే లేదు మేము తమిళనాడు వాళ్ళు మా రాజకీయాలు ఇలాగే ఉంటాయి అనే దానికి నిదర్శనమే తాజాగా జరిగిన ఈ ఘటన. అదేంటి అంటే ఉదయనిధి స్టాలిన్. ఈయన ఎవరు? ఈయన రాజకీయ ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే వీళ్ళ తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన తాతగారు మరో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి. సో ఇది వాళ్ళ యొక్క రాజకీయ నేపథ్యం. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో డిఎంకే ఊహించని స్థాయిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది, ప్రతిపక్షానికి మాత్రం పరిమితమైంది. ఏకంగా ఎంకే స్టాలిన్ గారు సైతం ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితి. ఇక ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అయితే గెలిచాడు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నాడు ఆయన. ఓకే, బాగుంది. అయితే ఒక సభలో ప్రసంగంలో వేల మంది సమక్షంలో ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని లేపాయి, చివరికి అరెస్ట్ అయ్యేలాగా చేసింది. ఆ అరెస్టు తర్వాత బెయిల్ కూడా వచ్చింది, అది వేరే విషయం. అయితే ఇందుకు ఆయన అసలు ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో ఏంటి అనేది ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి కదా, ఎందుకంటే రాజకీయాలు రోజు రోజుకి ఎంత దుర్భరంగా మారాయి అని చెప్పేసి. సో ముందుగా స్టాలిన్ మాట్లాడింది ఏంటి అనేది ఒకసారి విందాం. ఉదయనిధి స్టాలిన్. முதலமைச்சர் வாயிலிருந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். డైలాగ్ చెప్పి అంత గ్యాప్ ఎందుకు ఇచ్చాడు ఆయన? రియాక్షన్. అక్కడ నుంచి వీళ్ళు ఏం మాట్లాడతారా, క్వశ్చన్ ఏంటి, ఏ సందర్భం ఏంటి అనేది నేను వివరిస్తా. ముందుగా రియాక్షన్స్ క్యాప్చర్ చేయండి. సో అటు తిరిగి ఏంటి ఇంకా రాలేదు అటు నుంచి సౌండ్ అనేది ఆయన చూడగానే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సైడ్ నుంచి స్లోగన్స్ వచ్చినాయి, ఆ అరుపులు త్రిష అని. అంటే ఏంటి, మోస్ట్లీ ఇది స్క్రిప్టెడే, ఒక టీంని పెట్టుకొని అట్లా చేయించారు. సరే, సెఫాలజిస్టులు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, స్ట్రాటజిస్టులు. అయితే ఇక్కడ సందర్భం ఏంటి, అది ఇంటెన్షనల్లా కాదా అనేది కూడా అర్థం చేసుకోవాలి కదా. అది காவிரி சொன்ன திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். తన్ని అంటే నీరు, కావేరి சொன்ன. అదిగో కావేరి సొల్లె అంటే ఏంటి, అది కాదని యాక్చువల్గా దాని ఉద్దేశం ఏంటంటే అదే. సరే, ఇక్కడ సందర్భం ఏంటి అంటే తమిళనాడుకి కర్ణాటకకి కావేరీ జలాలకు సంబంధించిన వివాదం ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణకి ఎట్లాగైతే గోదావరి జలాలకు సంబంధించింది, కృష్ణా జలాలకు సంబంధించిన వ్యవహారం ఉందో, సిమిలర్గా ఇట్లాగే ఈ కావేరీ జలాలకు సంబంధించి మనకి సుక్క నీరు కూడా రావట్లేదు అది ఇది అని చెప్పేసి ఈయన ప్రశ్నిస్తూ ఎప్పుడు డిఎంకే మీదే విమర్శలు కురిపిస్తూ ఉంటారు ప్రభుత్వం, అది టీవీకే వారు అని చెప్పేసి అని. ఆ నీరన్నీ ఎటుపోతున్నాయి ఆ కావేరీ జలాలు అని చెప్పేసి అని ఇటు దిగాడు. ఈలోపు వాళ్ళు త్రిష అన్నారు. సో అటు పోతున్నాయి అంటే ఆవిడ మధ్య కన్నీరు పెట్టుకుందిగా, దానికి ఆ కావేరీ నీళ్ళు అటు వస్తున్నాయి అనేది ఆ స్క్రిప్ట్లో భాగం. తర్వాత కట్ చేస్తే ఈయన ఏమంటున్నాడు, నేను కావేరీ జలాల గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇది అక్కడ వివాదం అసలు. సో ఇక్కడ మనం గమనిస్తే సమయం సందర్భం లేకుండా వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు. మరలా మహిళల గురించి అప్పుడు వాళ్ళు త్రిష అన్నప్పుడు లేదు తప్పు, అలా మాట్లాడకూడదు, మహిళల గురించి మనకెందుకు అని చెప్పేసి అని హుందాగా అనాలి. ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు యాదృశ్చికంగా ఆ మాట చెప్పు ఉంటే, కానీ అక్కడ ఖండించాల అంటే అది కావాలని ప్లాన్డ్ అని చెప్పేసి అది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఈయన కావచ్చు, ఈయన పార్టీ కావచ్చు, ఇప్పుడు విజయ్ ఆ సీఎం సీట్లో ఉండటం అనే దాన్ని అస్సలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు అనేది అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే పట్టుమని 3 నెలలు అవ్వాల ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఈ లోపటే ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నాలు జరగటం, అంటే ఎమ్మెల్యేలను అటు ఇటు చేసేద్దామనే ప్రయత్నాలు జరగటం కావచ్చు, దాని తదుపరి అప్పుడే ప్రభుత్వం పైన విమర్శలు కురిపించడం కావచ్చు, ఏది 3 నెలలకే
ఆ నీళ్ళు రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు. కనీసం హనీమూన్ పీరియడ్ అని చెప్పేసి ఒక 6 నెలలు ఉంటుంది. మరి అటువంటప్పుడు అది ఆ మాత్రం కూడా స్కోప్ లేకుండా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఒకటి. సో ఇప్పుడు టీవీకే విజయ్ ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కాదు. వాళ్ళ ఫాదర్ ఒక డైరెక్టర్ పాత రోజుల్లో. ఆ తరువారి ఈయన ప్రూవ్ చేసుకున్నాడు. ఏది ఒక స్టార్ హీరో లాగా ప్రూవ్ చేసుకొని ఒవ్వెత్తున మొన్న ఎలక్షన్స్లో మంచి టైమింగ్తో ఆయన కొట్టుకొచ్చాడు. రైట్, బాగుంది. సరే, ఆయన గెలవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీనిపైన కూడా నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. అయితే ఆయన గెలిచాడు. ఇప్పుడు ఆ గెలుపుని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఉన్న పార్టీ వీళ్ళది. అటువంటి పార్టీని సైతం ఈడ్చి పక్కన పడేశారు ప్రజలు. ఎందుకు పడేశారు అనేది వీళ్ళు పరిశీలించుకోవాలి. కానీ ఆల్రెడీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు టీవీకి విజయ్ పైన. సరే, విజయ్ పైన రాజకీయంగా విమర్శించుకోవడం తప్పులేదు. కానీ మధ్యలో ఆ మహిళ గురించి ఎందుకు, త్రిష గురించి ఎందుకు మాట్లాడతాం? అంటే వీళ్ళ హిస్టరీ ఒకసారి తీసుకున్నట్లయితే కరుణానిధి వీళ్ళ తాతగారు, ఆయన అప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు జయలలితని దుశ్శాసన పర్వం అసెంబ్లీలో తన చీరలాగేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, లేకపోతే కావాలంటే చెక్ చేసుకోండి, గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి, వస్తుంది. ఆ తర్వాత ఆవిడ గట్టిగానే ఛాలెంజ్ విసిరి, మామూలుగా కాదు, నేను మరలా సీఎంగానే ఇక్కడ అడుగు పెడతానని చెప్పేసి అన్నారు. దానికి తగినట్టుగానే తమిళనాడు ప్రజలు కదా ప్రభుత్వాన్ని మార్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఆవిడని సీఎం అని చేశారు. అప్పుడు కరుణానిధిని ఎత్తి లోపలేశారు వ్యాన్లో. సో అట్లా ఉంటాయి అన్నమాట రివెంజ్లు. సో కానీ మహిళల గురించి ఎలా పడితే అలా మాట్లాడు. కానీ అక్కడ ఆవిడ చీర లాగేశారు అని అంటే దాన్ని బట్టి అసలు అక్కడ రాజకీయాలు ఎంత దుర్భరంగా ఉంటాయో చూడండి. అఫ్కోర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలం బాగా గట్టిగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్, ఆయన ఎప్పుడు కూడా ఇట్లాంటి చౌకబారు వ్యవహారాలకు పాల్పడలా. ఏ మాటకు ఆ మాట ఆయన కొంచెం హుందాగానే వ్యవహరించాడు. కానీ ఇప్పుడు ఆ ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఈయన వచ్చాడు. ఈయన కూడా సినిమా యాక్టరే, కొన్ని సినిమాలు చేశాడు. అఫ్కోర్స్ రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి కొంత ఆ రకంగా ఆయన సినిమాల్లోకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు, ఆయనకి ఇష్టం ఉంటుంది. సరే, కో యాక్టరే కదా మరి త్రిష. విజయ్ కూడా కో యాక్టరే కదా. అటువంటిప్పుడు విజయ్ సాధించాడు అంటే ఇంకా అప్రిషియేట్ చేయాలి. సరే, వీళ్ళకి మరి ఆ అక్కసు ఉంటుందిగా, మమ్మల్ని ఓడిచ్చేసి అతను గెలిచేశాడు అని చెప్పేసి ఆ భావన. రాజకీయ నేపథ్యం ఎటువంటి రాజకీయ అండదండలో లేకుండానే వచ్చాడు. పైగా ఎన్నికలకు ముందు ఆ స్టాంపుడు ఏదైతే ఆ తొక్కిసలాట జరిగి మరణాలు జరిగినాయో దానికి సంబంధించి సిబిఐ కేసులని పలుమార్లు ఆయన సిబిఐకి ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారు. ఢిల్లీ వెళ్ళారు, వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అయితే విజయ్కి అవకాశం ఇచ్చారు. సరే, ఇప్పుడు కావేరీ జలాల విషయానికి వద్దాం. కావేరీ జలాలు ఎటుపోయినాయి అని అంటున్నాడు ఎవరు? ఈయన ప్రశ్నిస్తున్నాడు. అసలు ముందు ఇలాగ అర్హత ఉంటుందా? ఎందుకు ఆ మాట అంటున్నానంటే, కొన్ని దశాబ్దాలుగా పరిపాలించారు మీరేం చేశారు? అప్పుడు మీ తాత దగ్గర నుంచి పరిపాలించారు. మొన్ననేగా మీరు ఓడిపోయింది. మరి మొన్న ఏం చేశారు? కావేరీ జలాలు ఇప్పుడు టీవీకే విజయ్ రాగానే నీళ్లు ఆగిపోయినాయా? రావట్లేదా? అప్పుడు మీరుండగా వరదలు వచ్చేసినాయా? డ్యాముల్లో ఫుల్ అయిపోయాయి. కాబట్టి ప్రజలు అమాయకులా? ఆ మాత్రం తెలియదా? ఎవరి పరిపాలన ఏం చేశారు, ఎన్ని దశాబ్దాలుగా చేశారు, దానివల్ల రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారు? ఇవాళ పట్టుమని 3 నెలలు అవ్వకుండానే విజయ్కి సంబంధించి ప్రశ్నలు అడగండి. పరిపాలన లోపాలు ఉంటే ప్రశ్నించండి. ఎప్పుడు దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. కానీ అక్కడ ఇంటెన్షనల్గా త్రిషాని కూడా ఆ పేరు తీసుకొచ్చేలాగా టైమింగ్ గ్యాప్ ఇచ్చి ఆ తదుపరి నేను తన గురించి కాదు కావేరీ జలాల గురించి మాట్లాడాను అని చెప్పేసి కవరప్ చేసుకునే ప్రయత్నం. సరే, అరెస్టులు తర్వాత బెయిల్లు అదన్నీ వేరే విషయం. కానీ ప్రజలు చూస్తూ ఉంటారు కదా, అవి గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, అక్కడ మహిళకు సంబంధించి మాట్లాడటం అనేది ముమ్మాటికి తప్పే. అది రాకుండా వీలైనంత వరకు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ విజయ్ తప్పు అని అనడానికి విజయ్ ఏం చేశారు? విజయ్ సీఎం అంతే. ఆయనేమి పోలీసులను ఉసుగొల్పి మీరు వెళ్ళి ముందు అరెస్ట్ చేయండి అని చెప్పేసి అనలా. ఎవరో ఆయన అభిమానులు కేసు పెట్టారు, తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చేసింది, అయిపోయింది అక్కడితో. సో దాంట్లో విజయ్ జోక్యం చేసేసుకొని రివెంజ్ తీసుకుంటున్నాడు అని అనడానికి కూడా ఆస్కారం లేదు అక్కడ. సో ఏ రకంగా చూసినా ఇది మాత్రం డిఎంకేకి పెద్ద దెబ్బే. సో ఇంకా ముందు ఇంకెంత దారుణంగా ఉంటాయో ఆ రాజకీయాలు అనేది మరి ఇంకా ఎట్లాంటివి చూడాల్సి వస్తుందో. కానీ ఇంకా మహిళల గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీకే విజయ్కి త్రిషాకి మధ్య రిలేషన్ ఏంటి? ఎవరికి అవసరం? అది ప్రజలకి ఏమైనా ఉపయోగం దానివల్ల? కాబట్టి సరే, ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుకుంటారు అంటే మాట్లాడుకోవచ్చు, తప్పేమిలే. కానీ దానివల్ల ఇక్కడ ఏమైనా నష్టం జరుగుతుంది అని అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఖచ్చితంగా ప్రశ్నించండి. అలా కాకుండా తన పరిపాలన బ్రహ్మాండంగా ఉందనుకోండి, అభినందించండి. పరిపాలనలో లోపాలు ఉంటే ఎత్తి చూపించండి.
సో ఇప్పుడు టీవీకే వాళ్ళకి మా మీద విమర్శిస్తారంటే మరి మీరు అధికారం చేపట్టారు మొన్నటిదాకా, విమర్శించకుండా ప్రశ్నించకుండా మీరు అలా చేశారు అలా చేశారు అని అనుకున్నా, మీరు తప్పులు చేశారు కాబట్టే కదా ప్రజలు ఓడించింది. కాబట్టి ఆ తప్పులు ఏంటి అనేది టీవీకే విజయ్ ఒక సీఎంగా మాట్లాడతారు. సో అంత మాత్రాన వాళ్ళు మా మీదే పడుతున్నారు అని అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు 3 తరాల్లో ఇక ప్రాంతీయ పార్టీలు అంటే ఇక అంతే, ఈ వారసత్వాలు ఇలాగే ఉంటాయి, దానికి తగినట్టుగా మేమే మోనార్కులు మేమే డిక్టేటర్లు అనే తరహాలో ఉంటారు. సో అలా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తే ప్రజలు హర్షిస్తారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.